లక్ష్మణ్ గారు, మీకైతే సమగ్రంగా అవగాహన ఉంటుంది. 98 నాటి సంఘటనలు అవన్నీ కూడా మీకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ లీడర్స్ తిరుపతిరావు గారికి ఎలాగూ తెలుసు, వారు సంస్థాగతంగా ఉన్నారు కాబట్టి. జర్నలిస్టిక్ పర్సెప్షన్లో ఒక్కసారి ఆ రోజుల్ని ఈ రోజుల్ని బేరీజ్ వేసుకొని చెప్పండి. ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్, ఒక 30-40 మంది బీజేపీ అగ్రనాయకత్వంతో టచ్లోకి వెళ్ళటం, పక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి నాయకులు బీజేపీలోకి జాయిన్ అవటం, ఈ ఇండికేషన్స్ అన్ని దేనికి సంకేతాలు అంటారు? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయాల్లో పెను మార్పులు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అటు పార్లమెంట్ ఉంది, ఇటు అసెంబ్లీ రెండు ఉంది. తెలంగాణ అంటే ఓన్లీ పార్లమెంట్, అసెంబ్లీ జరిగిపోయింది. ఇక్కడ పార్టీలు ఫిరాయించటము తర్వాత సహజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైపోయిందంటే కేవలం 2 సామాజిక వర్గాల చేతిలో చిక్కుకొని పోయింది ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత అయినా కానీ, అది కూడా ప్రాంతీయ పార్టీల చేతుల్లో. అంతకుముందేమో కాంగ్రెస్ పార్టీ చేతులు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల యొక్క విధానంలో ఏమైనా మార్పు వస్తున్నదా? నాయకత్వంలో మార్పు తీసుకొద్దామని అనుకుంటున్నారా? లేదు. ఎంతసేపు ఉన్న కుటుంబ పార్టీలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత నెక్స్ట్ సీఎం నారా లోకేష్ తప్ప ఇంకా వేరే పేరు చెప్పగలుగుతాడా? మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో కాపు నాయకుడు, ఆయన కాస్త జనంలోకి వెళ్ళాడు, చైతన్యం వస్తున్నది, ఓటర్ సంఖ్య పెరిగింది, మైలేజ్ పెరిగింది అని మనం అనుకున్నప్పుడు ఆయన బ్రదర్ కూడా ఎంపీకి పోటీ చేయాలని ముందుకు వస్తుంది. అంటే ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారుతాయి అన్నది బీజేపీ యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ. బీజేపీ మొదటి నుంచి దానికి వ్యతిరేకిస్తున్నది. ఈ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పార్టీగా మారిపోయి అది ప్రాంతీయ పార్టీలాగా తయారైంది అనేది కూడా బీజేపీ వాదన. ఉన్నప్పుడు ఏంటంటే బీజేపీ చాలా జాగ్రత్తగా ఈ 2 సామాజిక వర్గాల నుంచి తప్పించి ఎలాగైనా సరే కాపు సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకి అవకాశాలు ఇస్తే కొంత మార్పు అనేది, చేంజ్ అనేది వస్తుంది అని భావించే కన్నా లక్ష్మీనారాయణ గారికి వేరే పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినా కూడా ఆయనకు అవకాశం కల్పించారు అధ్యక్షుడిగా. సరే, దాన్ని ఆయన నిలుపుకోలేకపోయాడు. తర్వాత వీర్రాజు గారికి అవకాశం ఇచ్చాడు. తర్వాత ఆయన నిలుపుకోలేకపోయాడు. చివరికి ఏంటంటే గేమ్ ప్లాన్ లో భాగంగా పురంధేశ్వరి గారికి ఎందుకు ఇచ్చారు మళ్ళీ అదే సామాజిక వర్గం అనేది ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే టార్గెట్ కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి అధికారం రావాలి. పార్టీ అధ్యక్షులుగా ఎవరు ఉంటారన్నది పెద్ద సమస్య కాదు, ఎవరైనా ఉండొచ్చు. టార్గెట్ ఏమో అధికారం అన్నది కాపు సామాజిక వర్గానికి అందాలి అన్నది. ఈ విషయంలో బీజేపీ క్లారిటీగానే ముందుకు వచ్చింది. సరే, బిగినింగ్ లో వాళ్ళు సరే అంతకుముందు ఎలా జరిగిపోయింది, పార్టీ పెట్టిన తర్వాత మీరు అన్నట్టు ఏంటంటే రాజమండ్రిలో గిరిజాల వెంకటస్వామి నాయుడు అని 1998లోనే కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వడము, ఆయన గెలవడము జరిగింది. దాని తర్వాత కూడా కాపు సామాజిక వర్గం వాళ్ళు అనేక మంది పార్టీల్లో చేరారు, పనిచేస్తున్నారు, సీనియర్లు కూడా ఉన్నారు, జరుగుతున్నది. కానీ ఏమైపోయిందంటే అనేక కారణాలు పార్టీల్లో కూడా ఎదగకుండా, పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులే బీజేపీని ఎదగనివ్వకుండా తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తూ వచ్చింది. ఇప్పుడు గత ఎన్నికల్లో కూడా 2014లో కూడా మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడము, మళ్ళీ పార్టీ తెలుగుదేశానికి జై అనడము. సరే, 19లో పరిణామాలు తెలుగుదేశమే వద్దనుకొని కాంగ్రెస్ కు మద్దతు కోసం వెళ్ళిపోయి తర్వాత 19లో ఏమో పోటీ చేయడము, సరే 0.83 అంత ఓట్ల శాతం రావడం, ఎవరు గెలవకపోవడం జరిగింది. ఇప్పుడు కాస్త ఊపు వచ్చింది. అంటే ఎందుకు ఊపు వచ్చింది? రాష్ట్రం విడిపోయిన తర్వాత బీజేపీ కాంగ్రెస్ ప్రధాన కారణాలు రాష్ట్రాన్ని విడగొట్టింది అనేటువంటి కోపం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నమాట వాస్తవము. దశాబ్ద కాలం ఇప్పుడు అయిపోయింది కాబట్టి
ఇప్పుడు ఇంకా మైండ్ సెట్ అయిపోయింది. ఇంకా ఎందుకంటే జరిగిపోయింది. రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్ అన్నది ఆలోచించినప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఏమేమి పాటుపడుతున్నది అంటే, సరే బీజేపీ నాయకులు లెక్కలు చెప్తారు, ఇవన్నీ చేస్తున్నాము. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి, రాజధాని విషయంలో కూడా అని అనేక అంశాలు వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు మరి ఎందుకు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని మళ్ళీ తెలుగుదేశానికి జై అంటే ఇంకా పార్టీ ఎప్పుడు ఎదుగుతుంది అన్నది ఒక కార్యకర్తలో ఒక ప్రశ్న ఉంది. రెండో ప్రశ్న ఏముంది, మనము ఎన్డీఏలో చేర్చుకున్నాము, అన్ని ఆలోచించుకొనే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో చేరాడు, మనతో ఉన్నాడు, ఉన్న పరంగా ఆయన మళ్ళీ తెలుగుదేశాంతో జతకట్టి పొత్తు పెట్టుకొని సీట్లు ప్రకటించే వరకు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు వీళ్ళు బీజేపీ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారి పొత్తును ఎందుకు పెట్టుకున్నారు అంటే, నాయకుడిగా ఆయన ఎదిగాడు, కాపు సామాజిక వర్గాల్లో చైతన్యం వచ్చింది, ఓట్ల శాతం పెరిగింది. కాబట్టి భవిష్యత్తులో మనము పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు పెట్టి బీజేపీ జనసేన పార్టీలు ముందుకు వెళ్ళాల అన్నది వాళ్ళ వ్యూహం. ఆ వ్యూహాన్ని సరిగా అర్థం చేసుకున్నారో లేదో పవన్ కళ్యాణ్ గారు నాకైతే తెలియదు. కానీ తొందరపడి వాళ్ళు ఏమి చెప్పకముందే, వాళ్ళ వైపు నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాకముందే ఈయన ఆ జైలుకు వెళ్ళి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఏదో ఆవేశపడిపోయి పొత్తు ప్రకటించేసుకున్నాడు. దాని తర్వాత పరిణామాలన్నీ ఒకదానికోటి సమర్థించుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి ఒకటి ప్రశ్న నేను వేస్తా, తెలుగుదేశంతో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ విధానాలు ఎలా ఉన్నాయన్నది ఆయన తెలుసుకోవాలి కదా. ఇక్కడ మన తెలంగాణలో ఎన్నికలు జరిగితే, మన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో, సభలలో తెలుగుదేశం జెండాలు పట్టుకోలేదండి. అంటే ఈయన ఆలోచన విధానం ఎలా ఉంది, ఎందుకు తెలుగుదేశం అలా చేస్తున్నది అని ఏమైనా ప్రశ్నించినాడా? కాంగ్రెస్ సపోర్ట్ చేయొచ్చా? ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం చూసాం కదా, జెండాలన్నీ పట్టుకొని తిరిగింది. గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ అంటే ఆయన మొదల నుంచి చెప్తూ వస్తున్నారు కదా లక్ష్మణ్ గారు, ఆయన మొదల నుంచి చెప్తున్నారు, నాకంటూ కొన్ని వ్యూహాలు ఉన్నాయి, ఆ వ్యూహాలు సరైన సమయంలోనే నేను వెల్లడి చేస్తాను అని. సో అందులో భాగంగా ఆయన చెప్పలేదేమో, అంటే ఏవో కారణాలు ఉండుంటాయి ఖచ్చితంగా. కారణమే కాదు, వ్యూహం కూడా ఉండుంటుంది. ఇప్పుడు ఆ వ్యూహం ఎందుకు ఇప్పుడు చెప్పాలి కదండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, బీజేపీ నేను ఒప్పిస్తాను, ముగ్గురం కలిసి పోటీ చేయాలి, లేకపోతే రాక్షసుడు ఓడించడం మన వల్ల కాదు, అందరం కలవాలి, ఓటు చేయకూడదు అని మాట్లాడుతున్నాడు కదా. మరి ఇప్పుడు బీజేపీని ఏం ఒప్పించగలుగుతాడు? బీజేపీ ఏమి ఈయన మాట చెప్తే వింటుంది? బీజేపీ విధానంలో ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో పాజిటివ్ గానే ఉంటది. ఎందుకు, ఆయన కాపు సామాజిక వర్గం, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ముందుకు పోవాలి అనే ఆలోచన చేయొచ్చు. ఇప్పటికి కూడా దారి ఉంది. కానీ తెలుగుదేశంతో కలిసి ఎలా వెళ్తాడు? ఇప్పుడు తెలుగుదేశం వాడు ఒప్పుకోరు కదా దానికి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ముందుకు వెళ్తాయా? తెలుగుదేశం దానికి అంగీకరిస్తుందా? వాళ్ళ తెలుగుదేశం 24 గంటలు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మా ముఖ్యమంత్రి, లేకపోతే నారా లోకేష్ అని వాళ్ళు నినాదాలు చేస్తూ కూర్చున్నప్పుడు, ఈయన సొంతంగా పార్టీ పెట్టి పార్టీ ఎదుగుదల కోరుకోవాల్సినటువంటి వ్యక్తి ఒక మంచి అవకాశం కాపు సామాజిక వర్గానికి బీజేపీ అండగా ఉంటూ ఇస్తుంది అని తెలిసి కూడా ఎందుకు రాంగ్ స్టెప్ వేశాడు అన్నది ఆయన అంతరాత్మకి తెలియాలి. రైట్, ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దామండి, బీజేపీ సీనియర్ నాయకులు. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ బీజేపీ అయితే మానసికంగా ఇంకా ఆలోచన చేస్తూనే ఉంది పవన్ కళ్యాణ్ తమతో ఉన్నట్టు. తిరుపతిరావు గారు ఏమంటారు? తిరుపతిరావు గారు ఇప్పుడు ఓకే అండి, అందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు నమస్తే. ఈ విషయం నేను ముందుగా స్పష్టం చేస్తాను. ఏదైతే లక్ష్మణ్ గారు చెప్పినటువంటి 1998 భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా ఆ 98 ఎన్నికలు ఏదైతే దేశవ్యాప్తంగా ఏ విధమైనటువంటి వాతావరణం నిర్మాణం అయిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అటువంటి వాతావరణం నిర్మాణం అయింది. అదే సంవత్సరం నేను
అఖిల భారత విద్యార్థి పరిషత్ నుండి భారతీయ జనతా పార్టీలో పంపబడినటువంటి వ్యక్తిని. 25 ఏళ్ళు సమయం గడిచిపోయింది. ఆ రోజు మేము 98 అంటే ఏదైతే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ నిర్మాణమైనటువంటి వాతావరణం నేపథ్యంలో 99 ఎన్నికల్లో మనం ఏమీ ఊహించుకోలేదు, అనూహ్యంగానే వాటిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏంటంటే మా ఆలోచన ఎలా ఉండేది అనేసి అంటే 2004 వచ్చేసరికి ఇవాళ ఉన్నటువంటి దేశంలో కానీ ప్రపంచంలో కానీ భారతీయ జనతా పార్టీ తాలూకా స్థితిని మేము ఆ రోజు ఊహించుకున్నటువంటి దాంట్లో తప్పు కూడా ఉందని చెప్పేసి మేము భావించలేదు, ఎవరూ భావించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు ఆ విధంగానే కనిపించినటువంటి సందర్భం. అయితే దురదృష్టం ఏంటంటే అలిపిరి సంఘటన నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏదైతే 99లో మిత్రపక్షంగా వచ్చినటువంటి సందర్భం, ముందస్తు ఎన్నికలకి ఆయన ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ముందస్తు ఎన్నికలు తీసుకురావడం, ఆ నేపథ్యంలో ఏంటనేసి అంటే కాస్త మా అంచనాలన్నీ తలకిందులై దాదాపు 10 సంవత్సరాల పాటు మేము ప్రతిపక్ష పాత్రకే పరిమితమైనటువంటి ఒక సందర్భం. మళ్ళీ 2014లో ఏదైతే 98 ఎన్నికలు 99 నాటి ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో సార్ ఒక చిన్న ప్రశ్న ఇక్కడ, మీరు పరిమితం అయ్యారా, మీరు పరిమితం కాబడ్డారా? ఒక రకంగా పరిమితం కాబడిన తర్వాతే అవుతాం, లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎప్పుడు కావడానికి ప్రయత్నం చేయడు. అంటే నా ప్రశ్న ఏంటంటే 98లో ఎంపీగా గెలిచిన గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు 99 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేకపోవటం, దానికి ఆ రోజు మీకు మిత్రపక్షంగా ఉన్నట్టు మీరు భావించిన తెలుగుదేశం సహకరించకపోవటం, ఇవి అంటే రివ్యూ చేసుకుంటే నాకన్నా మీకే బోల్డని విషయాలు తెలుసు. మీరు ఏవీపీ నుంచి ఉన్నారు కాబట్టి మీరు దగ్గర నుంచి చూశారు రాజకీయాలు. 10 ఏళ్ళ మధ్యలో రాష్ట్రంలో లేను కాబట్టి నాకన్నా మీకే ఎక్కువ అవగాహన ఉంటుంది. డెఫినెట్ గా అవేళ గిరిజాల వెంకటస్వామి నాయుడు గారి శాసనసభ్యునిగా ఓటమే అనే కాదు, ఆ రోజు గెలిచినటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి మెజారిటీస్ తీసుకున్నా కూడా, అంటే తెలుగుదేశం శాసనసభ్యులు మాకు సంబంధించినటువంటి పార్లమెంట్ లో మాకు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకు వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం అంటే ఒక అసెంబ్లీలో తెలుగుదేశం అభ్యర్థికి వచ్చినటువంటి మెజారిటీ కంటే అదే అసెంబ్లీలో పార్లమెంట్ సభ్యునిగా మా అభ్యర్థి ఉండేటప్పుడు వచ్చినటువంటి మెజారిటీ తక్కువగా వచ్చినాయి. అయితే ఒకటి వాసు గారు ఆ రోజుల్లో మాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం తక్కువ ఉండడం అయితేనేమి ఇతరత్ర కారణాల దృష్ట్యా కూడా మేము అవేమి పెద్దగా పట్టించుకోలేదు. ఒకటోది ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ జరగట్లేదేమో అనుకున్నాం తప్పిస్తే అదేదో కావాలని చేశారన్నటువంటి భావన కూడా మేమేమి ఆ రోజు వ్యక్తపరచలే. ఎప్పుడైతే 2014కి వచ్చేసరికి మాత్రం మేము ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. డెఫినెట్ గా మళ్ళీ అది కూడా పునరావృతం అయింది. 14 ఎన్నికల్లో కూడా చూసుకున్నట్లయితే మేము 4 అసెంబ్లీలనే గెలిచాం. ఎక్కడ 25 శాసనసభ్యులుగా 25 మంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉండాలి అని చెప్పేసి ప్రారంభమైనటువంటి చర్చలు అది ఎలకతోక ఓటం మాదిరి 15 శాసనసభ్యులుగా పరిమితమయ్యి 5 పార్లమెంట్లో ఒక పార్లమెంట్ మేమే వదిలేసాం. అది కూడా చెప్తున్నాం, అరకు పార్లమెంట్ మేము చేయడానికి అవకాశం లేదు అని చెప్పేసి. సో అలా ప్రారంభమైనటువంటి ఆ తర్వాత మళ్ళీ 13కు చేరాయి. 15వ సీట్ ఏమో ఏదైతే విజయనగరం జిల్లాలో గజపతి నగరం వదిలేవాల్సి వచ్చింది, వాళ్ళు కావాలన్నారని చెప్పేసి మళ్ళా 14వ సీట్ కూడా నాకు సంబంధించినటువంటిదే నేను ప్రిపేర్ అయ్యాను, ఇచ్చాపురకు సంబంధించి. దాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ ఏదో ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. అది మొత్తం మీద 13కి పరిమితం అయ్యాం. ఈ 13 ఏదైతే నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యేసరికి 3 దగ్గరలో మళ్ళీ వాళ్ళు బీ ఫార్మల్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ. సో నేను ఇందా చెప్పినటువంటి ఎలక్తోక ఓటం అనేది చెప్పేది 10 దగ్గరలో మాత్రమే భారతీయ జనతా పార్టీ కంటెస్ట్ చేయడం జరిగింది. అలయన్స్ లో 4 గెలుచుకోవడం జరిగింది. అక్కడ మేము అబ్జర్వ్ చేశాం. మీరు ఇందాక ఏదైతే గిరిజాల వెంకటస్వామి నాయుడు గారి విషయంలో మీరు అబ్జర్వ్ చేశారా లేదా అన్నటువంటి మీరు వేసిన ప్రశ్న, దానికి జవాబు అయితే మాత్రం మాకు 2014 ఎన్నికల్లో
మాకు స్పష్టంగానే కనబడింది. అయితే అప్పటికి కూడా ఏంటంటే 14 ఎన్నికలు ఏంటంటే భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి ఫేస్ పట్టుకొని మేము వెళ్తున్నాం, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం, అవసరమైతే ఆంధ్రప్రదేశ్ లో కూడా మేమే అన్నటువంటి ఆలోచన అయితే మాకు ఉంది, ఖచ్చితంగా ఉంది. దాన్ని ఏమంటారు అనేసి అంటే ఆత్మస్థైర్యం ఉంది నాకు. కానీ ఆ రోజు లేదు. 2014లో నరేంద్ర మోడీ గారిని ప్రకటించాము, వారు ఎలాగైనా ప్రధానమంత్రి అవ్వాలి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి అన్నటువంటి ఆలోచనతో ఇవన్నీ కూడా మాకు మైనర్ థింగ్స్ అయిపోయాయి. అది మేము భూతత్వంలో చూసే పరిస్థితి అన్నాడు లేకపోయింది. అయితే ఇప్పుడు తర్వాత జరిగినటువంటి పరిణామాలు 18 చేజేతుల తెలుగుదేశం పార్టీయే మా దగ్గర నుండి బయటకు వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళు కూడా ఏమి ఈ రాష్ట్రంలో నిలదొక్కుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎందుకంటే 19 ఎన్నికల తర్వాత నేను ధైర్యంగా చెప్పగలను, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాతో కలిసి ప్రయాణం సాగించినప్పుడు ఇందాక పెద్దలు లక్ష్మణ్ గారు కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏలో తీసుకోవటము ఈ నేపథ్యంలో వారు చెప్పినట్టు నేను ఏకీభవిస్తాను. ఆ రోజు మా ఆలోచన వేరు. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లోనే పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇక్కడ మేము అధికారంలోకి రావడం అనేది ఆ రోజు మా తాలూకా అంతిమ లక్ష్యం. డెఫినెట్ గా దాన్ని మేము ఆ విధంగానే మా పని ప్రక్రియ ప్రారంభించాం. ఫలితాల ప్రక్రియ కూడా ఫలితాల సరళి కూడా ఆ విధంగానే మార్పు చెందే అవకాశం వచ్చింది. తిరుపతిరావు గారు 98 నుంచి చూస్తే అంటే ఇన్ఫ్యాక్ట్ నాకు కావాల్సిన ఆన్సర్ కోసం మిమ్మల్ని మీకు ఆ ప్రశ్న వేయాల్సి వచ్చింది. నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. సో 98 నుంచి ఇప్పటి వరకు బీజేపీ ప్రస్థానంలో బీజేపీ పరిమితం అవటం పరిమితం కాబట్టం మొత్తానికి రెండింటికి మధ్య సటిల్ చిన్న లైన్ ఒక్కటే డిఫరెన్సు, అది తెలిసిపోయింది. సో ఈ రోజైనా బీజేపీ అన్న గుణపాఠం నేర్చుకుందా, మళ్ళీ ఈ వాంట్స్ టు సేల్ అగైన్ విత్ ది సేమ్ ఓల్డ్ ట్రెడిషనల్ రీజనల్ పార్టీ? మళ్ళీ మీరు అన్నట్టుగానే నేను 2014 పరిస్థితికే మేము మా తాలూకా విధి విధానాలు మార్పు చేసుకోవడం జరిగిపోయింది. నేను ఎప్పుడూ చెప్తాను, నాటి నాయకత్వం కాదు నేటి నాయకత్వం తీరు ఒకటి తేడా స్పష్టంగా ఉంది. నేను ఎలాగైతే ఆ రోజు ఒక చిన్న కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తిని ఈవేళ కరుడుగట్టిన కార్యకర్తగా రూపాంతరం చెందాను. పార్టీ ఆ విధంగానే రూపాంతరం చెందింది. పార్టీ నాయకత్వం పర్టికులర్ గా అగ్రనాయకత్వం తాలూకు ఆలోచన. అందువల్ల ఈవేళ ఇంత అన్సర్టనిటీ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించి. బీజేపీకి 100 కంటే తక్కువ ఓట్లు అంటారు, అందరూ చూస్తున్నది బీజేపీ వైపే చూస్తున్నారు. అంటే దీనికి నా నాయకత్వం తాలూకా పటిమ నిదర్శనం. ఇవాళ ఆ పరిస్థితి లేదు వాసు గారు. పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ అంటే జనసేన వర్సెస్ బీజేపీ తాలూకా సంబంధాలు వేరు, బీజేపీ వర్సెస్ అదర్ పార్టీస్ తాలూకా సంబంధాలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అది ఏ టైంలో ఏది బ్లాస్ట్ అయినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మేము కూడా దానికి సన్నద్ధంగా ఉన్నాం. రైట్, ఒకసారి టీడీపీ శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్ళాం. టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి గారు చాలా డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. 30-40 మంది అటు మీ నుంచి టికెట్ రానివాళ్ళు, వైసీపీ నుంచి టికెట్ రానివాళ్ళు, జనసేన టికెట్ ఆశించి అక్కడ దక్కనోళ్ళు. సరే, జనసేన బీజేపీ అలయన్స్ ఉన్నప్పటికీ కూడా మొత్తం వాళ్ళ చూపు ఇప్పుడు బీజేపీ వైపు ఉంది. మీరు అనొచ్చు 0.87 లేకపోతే 100 కన్నా తక్కువ ఉంది. 2 నుంచి 303కి ఎగబాకిన వాళ్ళకి 0.87 నుంచి 14.87కి వెళ్ళడం పెద్ద కష్టం కాదు వాళ్ళకి. అంటే ఇందాక ఆయన ఒక స్పష్టమైన తేడా చెప్పారు తిరుపతిరావు గారు. వెనకటి నాయకత్వం వేరు, ఆ ఉదారవాద నాయకత్వం లేదు, కరుడుగట్టిన నాయకత్వం వాళ్ళు బీజేపీకి ఉంది. వాళ్ళు మార్చుకోగలరు. బట్ వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ పవన్ కళ్యాణ్ గారు వారి విధానం ఏమైనా మార్చుకొని వస్తారేమని. తీరామోసి ఆయన కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడిపోయిందని ఆయన కలుపుకొని వెళ్దామంటే చివరికి ఆయన కూడా జారిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన మీతోనే ఉండే పరిస్థితి కనిపిస్తున్నప్పుడు దే వాంట్ టు బిల్డ్ ఒక ప్రత్యేకమైన ప్రత్యామ్నాయాన్ని కాపుల నుంచి తీసుకోండి. తెలంగాణలో బీసీ నినాదంతో వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఆ నినాదం వెనుక ఉన్న కృషి ఏంటో ఉప్పల్ లక్ష్మణ్ గారికి పెద్దలు వారికి తెలుసు. అలాంటి నినాదం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాపు సీఎం అనే నినాదంతో బీజేపీ అంటే రాత్రి ఏదో వాళ్ళు రిజల్ట్ తెచ్చేసుకుందామని కాదు. బీజేపీ జర్నీ మీరు జాగ్రత్తగా గమనించండి, మీ జర్నీలానే ఉంటుంది. చాలా అంటే మీకు ఎన్టీ రామారావు గారి పుణ్యమాన్ని మీకు అదాటిన ఆ రోజు అధికారం వచ్చింది, కానీ బట్ ఆ తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది చంద్రబాబు గారి ఆధ్వర్యంలో. బట్ నిలబడింది. బీజేపీ ఇంకా సంక్లిష్టమైన జర్నీ బీజేపీది అయితే. వాళ్ళు నిలబడ్డారు, ఎదుగుతున్నారు. ఈ క్రమంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ మీతోనే ఉండిపోయాడు అనుకోండి, ఆల్టర్నేటివ్ కాపులేట్ అని వాళ్ళు తయారు చేసుకుంటారు. ఏమో మెగాస్టార్ చిరంజీవినే
వాళ్ళు ప్రత్యామ్నాయంగా తీసుకురావచ్చేమో, ఏదైనా జరగచ్చు. మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా టీడీపీ? సార్ వాసుదేవన్ గారు, మొదట మీకు, మన 99 టీవీ ప్రేక్షకులకి, బీజేపీ నేత తిరుపతిరావు గారికి, అనలిస్ట్ లక్ష్మణరావు గారికి, బహుశా బీసీ నాయకులు తిరుమలరావు గారు అనుకుంటారు, కాపునాడు రాష్ట్ర కాపునాడు కార్యదర్శి. సరే తిరుమలరావు గారు చాలా లేదు మీతో మాట్లాడి, అలాగే మా సిస్టర్ శివపార్వతి గారికి, జనసేన నేత, నమస్కారాలు. ఈరోజు చాలా మంచి సబ్జెక్టు ప్రజలకు తీసుకెళ్లాలని మీరు మేఘమదనం లాగా ఈరోజు మేధోమదనం చేస్తున్నారు. మంచి, మీరు వచ్చే వరకు, మీ ఆన్సర్ వచ్చే వరకు మీరు వదలడం నాకు కూడా తెలుసు. అయితే ఈరోజు రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు తర్వాత కాపులు ఎటువైపు అనే పెద్ద ఆపరేషన్ బీసీ అంటారా, ఆపరేషన్ కాపు అంటారా తెలియదు అని కొన్ని రకాల ప్రయత్నాలు, కొన్ని రకాల పార్టీలు చేయటంలో తప్పేం కాదండి. అయితే ఈరోజు రాష్ట్రంలో మీరు గమనిస్తే బీసీ కాపులు కలిపి 2,14,00,000 మంది ఉన్నారు. ఓన్లీ ఎస్టీ మాత్రం 1,10,00,000 మంది ఉన్నారు. ఓట్లంతా కలిపి 4,08,00,000. మీరు చెప్పేది ఓట్లా జనాభానా? ఓట్లా జనాభానా? ఓట్లు సార్, జనాభా. నేను ఓట్లు చెప్తున్నాను సార్, అందుకే నేను టోటల్ ఓటు కూడా 4,05,00,000 చెప్పాను. సరే, ఇంత పెద్ద ఎత్తున బలమైన సామాజిక వర్గం కాపులు బీసీలు ఉంటే, కానీ రాష్ట్రాధికారాల్లో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వంలో కానీ బీసీలు తక్కువ ఉన్నారనేది అనే వాదన కూడా మీరు తీసుకొచ్చారు చర్చల్లో. అయితే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బీసీలకి పుట్టినీళ్ళలాగా బీసీలకి మంచి ప్రయారిటీ ఇస్తా వస్తుంది కాబట్టి మేము నిలబడ్డామని అనుకుంటున్నాం. అయితే మీ ద్వారా ఒక రహస్యాన్ని అయితే నేను చెప్పాలి, రహస్యమని అంటున్నాం, అంటే నా గురించి చాలా మంది తెలియదు కాబట్టి. నాకు ఒక అమ్మవారు అమ్మాయి పుట్టింటి అయితే కాపువారు అత్తగారు, ఇది చాలా మంది తెలియదు ఆ విషయం. ఎందుకు ఈ సందర్భంగా చెప్పాల్సి వచ్చిందంటే, కాపులు 132 కులాలు ఉన్నారు. చెట్టి బలిజ, దాగుల బలిజ, దాసర బలిజ, పెరికి బలిజ, అనేక రకాల బలిజలు, భవం బలిజ, ఇట్లా చాలా వాళ్ళు నాకు తెలిసి తిరుమలకు బాగా ఐడియా ఉంటుంది. పెద్ద ఎత్తున కులాలు ఉన్నారు. మా ఆవిడ తిరుపతిలో 20,000 కుటుంబాలు శాసిస్తారు. ఆవిడ ఒక మహిళా సొసైటీకి చైర్మన్. కానీ ఎంతో ప్రయత్నం చేస్తున్నారు కాపులను ఐక్యం చేయాలి. అంటే ఈ కాపుల ఐక్యతను చెడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ప్రయోగం చేసేస్తారు. 86 కార్పొరేషన్లు, గుర్తుందా లేదు మీకు? కేసీఆర్ కూడా ఇంకా వేయాలంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్క కులానికి ఒక కార్పొరేషన్ రావాలి. అంటే తెలగ బలిజ, పిరికి బలిజ, రకరకాల కార్పొరేషన్స్. ఎందుకు ఐక్యంగా రాలేకపోతున్నారంటే, నాకు అత్తగారిల్లు కాబట్టి చెప్పాల్సి వస్తా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే తిరుమలరావు గారికి బాధ కలిగినా, మా సిస్టర్కి బాధ కలిగినా, కాపుల్లో ఐక్యత లేదు సార్. వాస్తవం చెప్తాను. అది ఒక సెట్టి బలిజ అంటే వాళ్ళ కులము, వాళ్ళ మత పెద్దలు, వాళ్ళ కులానికి పెద్దలు మాటలు వింటారు. ఇంకో దాని బలికి వచ్చేప్పటికి వాళ్ళ కులము, వాళ్ళ పెద్దలు మాటలు వింటారు. ఇంకో రకం కాపు వచ్చేప్పటికి ఇంకొక యాంగిల్ వెళ్ళిపోతుంది. సో ఏంటంటే, ఒక 2,14,00,000 మంది రాష్ట్రంలో ఓటింగ్ ప్యాటర్న్ ఉన్నా ఎందుకు ఐక్యంగా లేకపోవడం వల్ల రాజకీయ యొక్క సత్వం తీసుకోలేకపోతున్నారు నాకు నిదర్శనం చెప్తాను. ఎందుకు నేను అంత క్లియర్ గా చెప్పదలుచుకున్నానంటే, మా తిరుపతిలో వెంకటరమణ గారు చనిపోయారు, సంతోష్ మాజీ ఎమ్మెల్యే. ఆయన చాలా ప్రయత్నం చేశాడు కాపు సమాజ వర్గంలో. తిరుపతి డిసైడింగ్ ఫ్యాక్ట్ కూడా కాపు సమాజ వర్గం ఓటర్ ప్యాటర్న్. అయితే 3 గ్రూపులు అయిపోయి చివరికైనా ఈ కులాలు గొడవలు బట్టి నేను ఓడిపోతానని చెప్పి మళ్ళీ అందరినీ కలుపుకొని పోవాల్సి వచ్చింది. అంటే ఒక కులం అంటే ఒక కులానికి అంటే కాదు అన్నాను, కానీ డామినేషన్స్ ఉంటాయి, కొన్ని రకాల ప్రత్యేక సాంప్రదాయాలు కూడా ఉంటాయని అనుకుంటున్నాను. కాబట్టి కొంత కాపు కులాల్లో ఉన్న పెద్దలకి కొన్ని విషయాలు తెలుసు కాబట్టి, నాకు అత్తగారిల్లు కాబట్టి పైగా తెలుసు, అనుభూతిగా తెలియదు. కాబట్టి ఈరోజు సిచ్యువేషన్ లో నాకు తిరుపతిలో నాకన్నా మా ఆవిడకి ఎక్కువ పరుగుతున్నా, ఆవిడ్ని ఏ రాజకీయ పార్టీ వాళ్ళు యూజ్ చేసుకోలేకపోతున్నారు. నాకు చాలా సందర్భంగా చెప్పాను ఆ విషయం. అంతెందుకు మా డాక్టర్ బోతర్ ప్రసాద్ గారు చెప్పి, అయ్యా నువ్వు నిలబడు, మా మెసేజ్ నేను గెలిపిస్తానని కూడా. అవునా ఎట్లా అంటే ఆయన క్వశ్చన్ వేయడం మొదలు పెట్టాడు. సో నేను ఎందుకు ఈ అంశం చెప్పాల్సి వచ్చిందంటే, చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే ఇంకొక ముద్రగడ పదరం కావచ్చు, కోరు కావచ్చు, కులాల మీద పార్టీలు పెడితే నిలబడం అనేది నా వాదన. 2, పవన్ కళ్యాణ్ గారిది కుల పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ కూడా కుల పార్టీ కాదు. మేము అన్ని కులాన్ని సమానంగా చూడాలి. బీజేపీ ఆల్సో ఏది కులాలు అంటగట్టడానికి లేదు కాబట్టి. సో ఇక్కడ కాపుల ఐక్యత పైన ఎందుకు నేను ప్రత్యేకంగా మాడాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ముద్రగడ పద్మనాభ గారు ఎప్పుడైనా గొడవ చేస్తాను, మీరు చూస్తాను,
అలాగే ఈ మధ్య హరిరామజమయ్య గారు కూడా చాలా పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు కదా, అంటే ఐక్యం చేయడానికి. గొడవ అంటే గొడవడు కాదు. సో ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే, ఒక తమ్మిశెట్టి వారు మాట్లాడితే ఇంకొక సామాజిక వర్గానికి ఇబ్బంది కలుగుతా ఉంది, ఇంకొక దాసరబల్జీ మాట్లాడితే భోగంబల్జీ గారికి ఇబ్బంది కలుగుతా ఉంది. నాకు కుర్రవలు అదేవిధంగా యాదవులు ఒకటే. ఈ విషయం మీకు తెలిసింది, భారత ఆంధ్ర రాష్ట్రంలో కుర్రవలు గౌడాసు యాదవులు ఒకటే. నేను వాళ్ళ మీటింగ్ పోతే కర్నూలులో ఒకరికొకరు కొట్టుకున్నారండి. వాళ్ళు కుర్రవలు ఎక్కువ, కాపుల గౌడులు ఎక్కువ, యాదవులు ఎక్కువ కొట్టుకున్నారండి. మొత్తం ముగ్గురు అన్నములే. అంటే ప్యాటర్న్ మారుతాం. సో ఈ విధంగా ఏంటంటే రాష్ట్రంలో ఐక్యంగా ఉంటే కలిసి సుఖం అనే విషయాన్ని వాళ్ళు గుర్తించుంటే రాజ్యాధికారం ఎప్పుడో చేతులకు వెళ్ళిపోయేది. మరి తిరుమలరావు లాంటి వాళ్ళు పాపం నాకు తెలిసి చాలా ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ విషయంలోకి వస్తే శ్రీనివాస్ చౌదరి గారు దాదాపు 30 నుంచి 40 మంది మీ పార్టీ వాళ్ళు, వైసీపీ నుంచి టికెట్లు దొరకని వాళ్ళు, ఖచ్చితంగా దొరకదని అనుకుంటున్న వాళ్ళు బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ కూడా న్యాచురల్గా వాళ్ళని లాగే ప్రయత్నం చేస్తుంది. వెనకట్లాగా ఏమీ లేరు వాళ్ళు అంత సంప్రదాయబద్ధంగా ఏం లేరు. చాలా రాటుదేలు ఉన్నారు. రాక్షసంగానే వాళ్ళు ఈసారి రాజకీయం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు దే వాంట్ టు బిల్డ్ అన్ ఆల్టర్నేటివ్ కాపు లీడర్షిప్. ఎందుకంటే తెలంగాణలో బీసీ నినాదంతో వాళ్ళు వచ్చారు బీసీ సీఎం అని. వాళ్ళకి తెలుసు ఉన్న పళాన్ని అదేమి మెటీరియలైజ్ అవుతుందని విషయంలో వాళ్ళకి క్లారిటీ ఉంది. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వాళ్ళ సుదీర్ఘకాలం వెయిట్ చేస్తారు. అటువంటి రాజకీయాన్ని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కిక్ ఆఫ్ చేస్తుంది. సో అదే కనుక జరిగితే రేపొద్దున మీలో అసంతృప్త కాపులు, వైసీపీలో అసంతృప్త కాపు నాయకులు వీళ్ళందరూ ర్యాలీ అవుతారు. అది జరిగే వాతావరణాన్ని బీజేపీ క్రియేట్ చేస్తుంది అంటున్నాను. నేను మొదటి నుంచి నవ్వుతున్నాను, నా నవ్వుకు నీకు అర్థం అయ్యింది అనుకుంటా. నేను ఎగ్జాంపుల్ చేయాల్సింది ఎందుకు వచ్చిందంటే, బీసీ కార్డు కాపు కార్డు పడుకుని ఆంధ్ర రాష్ట్రంలోకి వెళ్తే గోదావరి ఒకటాగా పడుకుని గోదావరి ఎదుట చెప్పలేం కదా, ఏమో గుర్రం ఎగరావచ్చు, చెప్పలేం. ఎనీథింగ్ మే టేక్ ప్లేస్. మీరు చాలా నమ్మకంగా ఉన్నారు. కాపుల మధ్య ఐక్యత ఉండదు కాబట్టి వీళ్ళు ఇటు 15 అటు 15 40 మంది వెళ్ళినా సరే వీళ్ళు ఒకే మాట మీద ఉండరు కాబట్టి అది జరిగే పని కాదు, బీజేపీ అది చేయలేదనుకుంటున్నారు. మీరు చెప్పిన మాట కట్టుబడదు. ఎందుకంటే ఏమో గుర్రం ఎగరవచ్చు, రాజకీయాల్లో మార్పు రావచ్చు, కాపుల్లో చైతన్యం వచ్చి ఐక్యం వచ్చి అధికారాన్ని వాళ్ళే చేపట్టచ్చు. నేను కూడా హ్యాపీ, నాకు కూడా అధికారులు కాబట్టి సంతోషం నేను కూడా ఫీల్ అవుతా. కాకపోతే ఏంటంటే అదే కార్డును పట్టుకొని పోతే రాజకీయ పార్టీ కలిగి మనుగడ ఉండదు. నేనైనా టీడీపీ అయినా బీజేపీకి ఉండే ఎజెండాలో, శ్రీనివాస్ చౌదరి గారు, బీజేపీకి ఉండే ఎజెండాలో అది ప్రధానమైన పాయింట్ అవుతుంది. కానీ దాన్నే బేస్ చేసుకొని బీజేపీ రాజకీయం చేయదు. బీజేపీ ఏమి ఒక కుల పార్టీ కాదు కదా, లేకపోతే ఒక ప్రాంతీయ పార్టీ కాదు. సార్ బీజేపీ వారు ఏమంతా తెలివి లేని వాళ్ళు కాదు, చాలా అనుభజ్ఞులు, రాజకీయంగా విజ్ఞులు, చాలా ఉద్దండులు ఉన్నారు బీజేపీలో. వాళ్ళకి ఈ విషయం తెలుసు. చిరంజీవిని పట్టుకున్నా, పవన్ కళ్యాణ్ గారిని పట్టుకున్నా, జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకున్నా, పురంధరేశ్వరిని పట్టుకున్నా, మనకు ఎట్టి పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీని కోరుకుంటా సార్, కులముద్ర పడకూడదు, అన్ని కులాలు సమానంగా ఫెడరలిజం నడుస్తున్న మన ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో దాన్ని ఆ కార్డు వేయించుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు చూడండి, కావాలని పవన్ కళ్యాణ్ గారిని ఎంత బదనాం చేశారు. కాపుల పార్టీ, కాపుల మనిషి, కాపు వర్గాన్ని చెప్పి చివరికి ఆయన నుంచి బయట రావడానికి పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు. అట్లా ఈ రోజు రాజకీయ పార్టీలు ఎవరు కూడా ముద్ర వేసుకుంటారని అనుకోను. ఒకవేళ కుల పార్టీలుగా పెట్టి మీరు ఒక రకంగా ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ, జడి లక్ష్మీనారాయణ, పొద్దుతి నారాయణ, చాలా మంది కాపు నాయకులు ఈ మధ్య విజయవాడలో మీటింగ్ పెట్టారు, మీకు ఐడియా ఉంటుంది. మళ్ళా హైదరాబాద్ లో ఒక స్టార్ హోటల్ మీటింగ్ పెట్టారు. అంటే ఒక కాపు సామాజిక వర్గాన్ని ఐక్యం చేసి కాపుల ద్వారా డిమాండ్ చేసి రాజ్యాధికారం చేపట్టాలి. మరి ఎందుకు చేయలేకపోయారు అన్నదానికి నేను వేరే వాళ్ళని ఎగ్జాంపుల్ చేస్తే బాగుంటుందని నేను ఎగ్జాంపుల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇతరులు బాధపెట్టు నాకు ఇష్టం లేక. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి వెళ్తాను. శివపార్వతి గారు, అంటే శ్రీనివాస్ చౌదరి గారు అనే మాటలో ఎంతో కొంత నిజం లేకపోలేదు. నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 లెటర్స్ చొప్పున రాయడం మొదలెట్టారు. రాశారు చేగుండ రామజోగి గారు. సరే, ఆయన మొత్తానికి మీ కర్మ, మీరు ఎంత మంచి చెప్పినా అర్థం కావట్లేదని ఒక ముక్కతో తేల్చి పారేశారు. తెల్లారి చేగుండ సూర్యప్రకాష్ గారు ఇందాక కాసేపటి క్రితం వెళ్ళి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఇవి ఇండికేషన్స్ ఇలాగే ఇస్తాయి కదా, అవునా కదా, చెప్పండి. అంటే ఒక సుదీర్ఘ ప్రయాణం చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరు అలా చేయరు. పార్టీలు మారుతున్నారు, ఒకవేళ ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా లేదు, వాళ్ళు అనుకున్నది ఇక్కడ దొరకట్లేదు అంటే ఏదో ఒక దానికోసం ఆశించి పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి ఎవరు ఉండరండి. సో అట్లా ఏదో ఆశించి వాళ్ళు అనుకున్నది జరగకపోతే
పార్టీ మారే అవకాశాలు ప్రతి పొలిటికల్ పార్టీలో సర్వసాధారణం. అట్లాగే మా పార్టీలో కూడా జరిగింది. సో వెళ్ళారు. ఆయన ఉద్దేశాలు ఏమున్నాయో, ఆయనకు కావాల్సిన ప్రయోజనాలు ఇక్కడ దక్కట్లేదు అనుకోవచ్చు. వైసీపీలో చాలా బ్రహ్మాండంగా వాళ్ళకి కిరీటాలు పెడతారని ఊహించుకోవచ్చు. లేకపోతే ఏమన్నా ఆఫర్స్ ఇస్తారు, ఎందుకంటే అది కొట్టుకుపోయే పార్టీలో పోతున్నాడంటేనే ఆయన ఉద్దేశం ఏంటి అనేది అర్థమైపోయింది. ఆ గాలివాన్లో ఆయన కూడా ఆ తుఫాన్లో మునిగిపోదామనే వెళ్ళినట్టున్నారు. వెళ్ళనివ్వండి, వెళ్ళే వాళ్ళని ఎవరు ఆపలేరు. ఈ డెవలప్మెంట్స్ చూడండి, ఎందుకంటే ఒక 30-40 మంది చిన్నపిల్లలు కాదు, ఒక 30-40 మంది లీడర్స్ ప్రలోభాలు పెట్టడానికి. ఇక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఏంటో చాలా క్లియర్ గా మా నాయకుడు చెప్పారు. దేని మీద వెళ్తున్నాం, ఎట్లా వెళ్తున్నాం, మన టార్గెట్ ఏంటి, దానికోసం పనిచేయండి అని. అది ఆయనకు నచ్చకపోతే జగన్ ని దించడం, గద్దె దించడం ఇష్టం లేని వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా. వైసీపీ కోవట్లంతా వెళ్ళిపోతారు, పార్టీలో ఉన్న వైసీపీ కోవట్లంతా. ఆ అంశం పక్కన పెడితే తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏంటంటే, బీజేపీ ఒక 100 మంది ఎంపీల లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత ఫోకస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు షిఫ్ట్ చేసి ఇది కొరకరాని కొయ్యలాగా తయారైంది. ప్రత్యేకంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కొంతలో కొంత మెరుగు తెలంగాణ 1 నుంచి 8 దాకా వచ్చారు. కొంచెం ఎఫర్ట్ పెట్టుంటే 25 దాకా వచ్చేవాళ్ళేమో, ఎక్కడో చిన్న లోపం జరిగింది. అటువంటిది ఇక్కడ జరగకుండా ఉండటం కోసం అని చెప్పేసి ముందుగానే రంగంలోకి దిగి రైట్, పవన్ కళ్యాణ్ మీద ఎంతకాలం బ్యాంక్ అవ్వచ్చు, ఎంత మేరకు ఆయన వాళ్ళతో జర్నీ చేస్తారు, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే ఈయన చప్పున ఆయన రెస్పాండ్ అవుతారు. ఆయనకు నచ్చని విషయాలు ఏమంటే మొహం మీద చెప్పేసి వస్తారు అని వాళ్ళకు కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సరే, ఈయన తీరామోసి మొన్న తాడేపల్లిగూడెం సభలో అంత ఓపెన్ అయిన తర్వాత బీజేపీ అనుకుందట ఇంకా దేర్ ఇస్ నో పాయింట్, ఇంకా అతన్ని కన్విన్స్ చేసుకొని మనం వెళ్ళేదేంటి, చూద్దాం మనం ఆల్టర్నేటివ్ ఒక నాయకత్వం మనమే తయారు చేసుకుందామని. వాస్తవంగా వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ తయారు చేసి ఆయన్నే సీఎంగా ఫోకస్ చేద్దామని. వాళ్ళకి తెలుసు వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో. నేను అండర్స్కోర్ ఆంధ్రప్రదేశ్ అనే మాట, తెలంగాణ వ్యవహారం వేరు. సో ఆంధ్రప్రదేశ్లో జరిగిన డ్యామేజ్కి బీజేపీ కోలుకోవాలంటే ఒక 100 ఏళ్ళు పడుతుంది. సో ఈ క్రమంలో వాళ్ళు చాలా జాగ్రత్త పడుతూ సొంతంగా ఒక ప్రత్యామ్నాయం, కాపుల్లో సమర్థవంతమైన నాయకత్వం ఉంది, వాళ్ళందరినీ ర్యాలీ చేసి ఒక చోట 98లో ఏ రకంగా అయితే బీజేపీ రిజల్ట్ ఇచ్చిందో అలాంటి రిజల్ట్ని ఈసారి తీసుకొద్దాం అనుకుంటున్నది బీజేపీ. సో ఈ క్రమంలో జనసేన మీద పూర్తి స్థాయిలో విశ్వాసం పాదుగొల్పడానికి బీజేపీ దగ్గర రీజన్స్ కనపీయట్లా. సో వాళ్ళు అలాగని జనసేన నేను నిందించట్లేదు. జనసేన ఒక ఇండిపెండెంట్ పార్టీ, వాళ్ళు ఉండాలనుకుంటే ఇండియాలో ఉంటారు, మీరు లేకపోతే లేదు, దట్ ఇస్ అప్ టు యూ. దాంతో మీతో వాళ్ళని విభేదించరు. ఈ డెవలప్మెంట్ని చూసిన అటు వైసీపీలో టికెట్లు దొరకని వాళ్ళు, టీడీపీలో టికెట్ దొరకని ఇమీడియట్గా ఏదో ఒక చూసుకుంటారు, మార్గం చూసుకుంటారు. బీజేపీ వైపు వాళ్ళ చూపు ఉంది ప్రస్తుతానికి. ఇదేమన్నా రాబోయే రోజుల్లో అంటే ఒక డెఫినెట్గా థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అవుతుంది అనుకున్న జనసేనకి ఏమన్నా ఇబ్బంది కలిగించే పరిణామా? ఎలాంటి ఇబ్బంది కలిగించే పరిణామం కాదండి. ఎవరి రాజకీయం వాళ్ళు, ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పార్టీ బలోపేతం మీద వాళ్ళ దృష్టి ఉంటుంది. బీజేపీ జాతీయ పార్టీ ఏ ప్రాంతీయ పార్టీకి మేము తగ్గి మీరు మిమ్మల్ని పెంచండి అని అయితే చెప్తుందని నేను అనుకోను. ఎందుకంటే జాతీయ పార్టీ ప్రతి రాష్ట్రంలో వాళ్ళు ఉండాలనుకుంటారు, వాళ్ళు స్వతహాగా ఎంపీలని వాళ్ళు గెలవాలనుకుంటారు, వాళ్ళ కూటమి వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు బలాన్ని చేకూర్చుకోవాలనుకుంటారు. కానీ ప్రాంతీయ పార్టీలని పోషించి వాళ్ళని పెంచి వాళ్ళ సపోర్ట్ తోటి మనం అధికారంలో ఉందామని ఏ జాతీయ పార్టీ అనుకోదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు మీకు బీహార్ చూసుకోండి. బీహార్ పేరుకి అక్కడ వాస్తవంగా వాళ్ళు ఎక్కువ తీసుకొని తక్కువ తెచ్చుకున్న ఆర్జేడీకి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేశారు. జరుగుతాయి అలాంటివి, జరగలేదు చరిత్రలో అని అనడానికి వీల్లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళకి బలం లేనప్పుడు వాళ్ళు యాడ్ అయ్యే కొంచెం బలం అయినా కూడా ఆ పార్టీకి ప్రాధాన్యత. వాళ్ళకి బలం లేకపోవడం కాదు, మెజారిటీ స్థానాలు గెలుచుకున్నదే వాళ్ళు. బీజేపీ వాళ్ళు మెజారిటీ స్థానాలు గెలుచుకుంది, కానీ మిత్రధర్మం కొద్దీ ఆయనకు ఆఫర్ ఇచ్చారు. మెజారిటీ స్థానాలు గెలిచింది, అధికారంలోకి రావడానికి సరైన బలం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో ఉంది. కానీ ఏంటంటే మిత్రధర్మం ముందర మాట్లాడుకున్న దాని ప్రకారం లేదు, ఆయనే సీఎం అన్నారు, ఆయనకు అట్లే అదే పరిస్థితి కొనసాగించారు. సో ప్రత్యేక పరిస్థితుల్ని మనం పరిగణలో తీసుకోవాలి. రెండోది, ఇటువంటి ఆటంకాలు అనేవి మనం అస్సాం గణ పరిషత్ గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. ఇక్కడ లక్ష్మణ్ గారు, తిరుపతిరావు గారు వీరికి సమగ్రమైన
అవగాహన ఉంటుంది శ్రీనివాస్ చౌదరి గారు. ఈ అస్సాం గణ పరిషత్ పుట్టినప్పుడు ఎన్ని బాలారిష్టాలు ఎదుర్కొందండి తిరుపతిరావు గారు? ఎలా ఎమర్జ్ అయింది? తెలుగుదేశంతోనే పుట్టింది, ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగానే పుట్టినట్టుంది తెలుగుదేశం పార్టీతో. ఎన్ని బాలారిష్టాలు నిలదొక్కుంది కొంతకాలం, కానీ ఆ తర్వాత కుప్పకూలిపోయి ఇవాళ బీజేపీకి అసోసియేట్గా మారింది. వేరాజ్ తెలుగుదేశం కొంచెం స్టబన్గా ఉండటం వల్ల బీజేపీనే కబళించే ప్రయత్నం చేసింది, కానీ తెలుగుదేశం ఈల్డ్ అవ్వాల, బీజేపీకి ఈల్డ్ కాల. సో రెండింటికి ఉన్న తేడా అది. అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితులు కొన్ని పార్టీలకి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉంటాయి. అలాంటి ప్రత్యేక సందర్భం జనసేనకు ఉంది, ఏది ఎమర్జ్ అవడానికి థర్డ్ ఆల్టర్నేటివ్గా. అది ఉపయోగించుకోవట్లేదు కాబట్టి బీజేపీ ఒక ప్రత్యామ్నాయ శక్తిని తయారు చేసుకోవాలనుకుంటుంది అనేది ఒక అబ్జర్వేషన్ పొలిటికల్ క్యాడర్స్. అది నేను చెప్పేది. బీజేపీ చేసే, ఒకవేళ బీజేపీకి ఇన్ కేస్ మీరు అన్నట్లు అలాంటి అభిప్రాయం ఉంటే, అలాంటి అభిప్రాయం ఉండి అలాంటి ప్రయత్నాలు చేయడంలో జనసేన ఉపయోగించుకోలేకపోతుంది అనుకుంటే దానికి రాష్ట్ర ప్రయోజనం ముఖ్యంగా ఆలోచించబట్టే జనసేన ఉపయోగించుకోలేకపోతుందేమో అనుకోవచ్చు మీరు. ఎందుకంటే బీజేపీ ఎప్పుడో వచ్చేదానికంటే ఈలోపు జగన్ గారు మళ్ళీ ఇంకోసారి వస్తే రాష్ట్రం ఏమైపోతుంది అనే ఆందోళన ఉండబట్టేను ముందు జగన్ వైసీపీ వ్యతిరేక ఓటు చేరకూడదు, వైసీపీ రాకూడదు అనే నినాదమే ఉంది కాబట్టి దాని స్వప్రయోజనం కూడా పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనం ఆలోచించడం జరిగింది. ఇక్కడ మా పార్టీ పెంచుకోవాలి, లేదు మా పార్టీ రాష్ట్రం ఏమైపోతే నాకేంటి, మాది బాగుండాలి, పొలిటికల్ గా మా జర్నీ బాగుండాలి అనుకుంటే అసలు రాష్ట్రంలో ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి. పార్టీ సంగతి దేవుడికి ఎరుక. మీ జస్టిఫికేషన్ చూస్తుంటే ముచ్చటేస్తుందండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి తిరుమలరావు గారు. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎమర్జెన్సీలో నేను ఇట్లాగే చేస్తానంటే కుదరదు కదా. ఎమర్జెన్సీలో చేయాల్సిన పనులు చేయాలి. నిజంగా అంటే మీలాంటి వీర మహిళలే జనసేనకి బలం. ఆంధ్ర రాష్ట్రానికి చక్కటి జస్టిఫికేషన్ ఇచ్చారండి మీరు. నిజంగా ఇలాంటి జస్టిఫికేషన్ మీ సీనియర్ లీడర్స్ కూడా ఇవ్వలేకపోయారు. చక్కటి జస్టిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. తిరుమలరావు గారి దగ్గరికి వెళ్దాం. తిరుమలరావు గారు, బీజేపీ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటోంది. అవుట్ రైట్గా పూర్తి ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఫోరే ఇస్తోంది. ఈసారి ఇదివరకు ఉన్నప్పటి రోజులు రిపీట్ కావు, వెంకయ్యనాయుడు గారి రోజులు రిపీట్ కావు. ఈసారి కరుడు గట్టిన రాజకీయం చేయాలని దిగుతోంది. తెలంగాణలో బీసీ సీఎం నినాదంతో ఎలా వచ్చిందో ఈసారి ఇక్కడ కాపు సీఎం నినాదంతో, అంటే రాత్రికి రాత్రి ఇక్కడ ఏదో వాళ్ళు అద్భుతాలు చేసి కాపులు సీఎంగా బీజేపీ అవతరిస్తుందని కాదు. ఈరోజు ప్రయత్నం మొదలెడితే 29కో 34కో వాళ్ళకి కొంత రిజల్ట్ సాధించాలని ఏమంటారు? ముందుగా ప్యానెల్లో సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి. తిరుపతిరావు గారికి, లక్ష్మణ్ గారికి, శివపాంత్ గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి. ఈ మాటకి వెళ్లే ముందు నేను శ్రీనివాస్ చౌదరి గారికి ఒక 2 విషయాలు చెప్పేసి సబ్జెక్ట్ లో వెళ్తాను సార్. శ్రీనివాస్ చౌదరి గారు భోగం బలిజ అనే పొలం లేదు సార్. ఒకటి సార్, మీ దగ్గర కొంచెం ఆడియో ప్రాబ్లం ఉంది. తిరుమలరావు గారు ఒక్కసారి మీరు సెట్ చేసుకుంటారా? మళ్ళీ మీ దగ్గర ఆడియో ప్రాబ్లం ఏదో ఉన్నది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి మీరు మళ్ళీ సెట్ చేసుకోండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఈ లోపల తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్తాను. ఒకసారి రీసెట్ చేసుకోండి. తిరుపతిరావు గారు, ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీ బీజేపీకి కనిపిస్తోందండి ఆంధ్రప్రదేశ్లో. ఇందాకే మీరు అన్నారు 2014 పూర్వం జాతీయ నాయకత్వం వేరు, 2014 తర్వాత జాతీయ నాయకత్వం వేరు. అంటే ఎండ్ రిజల్ట్ ఏంటి? మేము విజయం సాధించాలి. విజయం సాధించడానికి మా దగ్గర ఉన్న కార్డ్స్ ఏంటి? లేదు పాతబడిపోయినాయి ఈ సెట్స్, కొత్త సెట్స్ తీసుకొద్దాం, దాంతో వచ్చేస్తాం. తెలంగాణలో బీసీ నినాదంతో రావటం వాళ్ళకి తెలుసు. మీ నాయకత్వం తెలియక కాదు, ఉన్న పళంగా ఏదో అద్భుతం జరుగుతుందని కాదు. బట్ ఒక అద్భుతానికి అక్కడైతే పునాది పడింది. రేపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరగబోవచ్చేమో, ఏమంటారు? ఖచ్చితంగా వాసుదేవన్ గారు, భారతీయ జనతా పార్టీ ఆలోచన ఎలా ఉంటుందంటే రాత్రికి రాత్రి తెల్లారేపాటికి మేమేదో అధికారంలోకి వచ్చేవాలి అన్నటువంటి ఆలోచనతో మేము ఎప్పుడు పనిచేయం. ఒక్కో సందర్భంలో అంటే వాళ్ళంటే 25 ఏళ్ళు అయిపోయింది పార్టీలో కాబట్టి అనుభవాలు, కానీ కొంతకాలం క్రితం అంటే 2014 ముందు నేను చాలా సందర్భాల్లో మేము ఇంకా చాలా దూకుడుగా వెళ్ళాలేమో అన్నటువంటి ఒక ఆలోచనలు అప్పుడప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ నాకే అది కరెక్షన్కి వచ్చేసి. రాత్రికి రాత్రి ఎప్పుడు కూడా మా తాలూకా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏది కూడా తెల్లారేపాటికి అది మేము ఇంప్లిమెంట్ చేసేస్తామని కాదు.
అవసరమైతే దాన్ని కొన్ని దశాబ్దాలు తీసుకుంటాం, లేకపోతే కొన్ని తరాలు కూడా తీసుకుంటాం. దానికి ఆల్రెడీ మా ఫాస్ట్ చరిత్రే అది. ఫాస్ట్ ఇప్పుడు 51 నుండి మెల్లమెల్లగా వచ్చిన వాళ్ళమే కదా. 2 నుండి 303 అనేది ఇది ఒక 4 దశాబ్దాల చరిత్ర అయితే ఇంచుమించులో. అంతకు ముందు అంత చరిత్ర ఉంది మళ్ళీ మా జనసంఖ్య. కాబట్టి ఏ రోజు కూడా మా ప్లాన్స్ అనేవి లాంగ్ టర్మ్ ఉంటారు తప్పిస్తే షార్ట్ టర్మ్ లో ఉండవు. షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఉంటాయి, ఉండవని నేను చెప్పట్లా. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ అనేది లాంగ్ టర్మ్ కే మేము ఇస్తాం. దానికి అనుబంధంగా వచ్చినటువంటి సన్నివేశాలు కానీ లేకపోయినట్టయితే కొన్ని అవకాశాలు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా షార్ట్ టర్మ్ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతుంది. ఇది మా విధానం. ఇప్పుడు నన్ను పార్టీలోకి పంపించేటప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఆ రోజు నేను 30+ లో ఉన్నాను. ఆ రోజు నేను ఎమ్మెల్యే అయిపోమని చెప్పేసి నాకు పార్టీ పంపించలే, లేకపోతే ఎంపీ అవ్వమని చెప్పేసి పార్టీ పంపించలే, వార్డు మెంబర్ అవ్వమని పార్టీ పంపించలేదు. పార్టీ పని చేసుకొని పంపించింది అంతే. సో పార్టీ పని చేసుకుంటూ వెళ్తుంటే ఏదైతే అదే అవుతుంది అంతే అన్నటువంటి ఆలోచన అది తరతరాల ఆలోచనతో ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు అన్నటువంటిది అది సరే, కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఏదైతే ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి అనాలిసిస్ ఆధారంగా నేను కొంత యాక్సెప్ట్ చేస్తూనే దానికి అనుబంధంగా ఏ అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవడానికి. ఉదాహరణకి మీరు అన్నారు కన్నా లక్ష్మణ్ గారిని మేము ప్రయోగించింది అనేది. ఎస్, డెఫినెట్ గా అప్పుడైతే ఆలోచన అదే, అది కొంత విఫలం చెందాం ఆ విషయంలో. తర్వాత సోమవీర్రాజు గారిని రాష్ట్ర అధ్యక్షులుగా పెట్టడంలో ఆ కోణం ఏమీ లేదు. ఎందుకంటే సోమవీర్రాజు గారిని అలాంటి కార్యకర్త, ఆయన చిన్నప్పటి నుండి పార్టీలో పెరిగినటువంటి వ్యక్తి. సీట్స్ తో సంబంధం లేకుండానే ఆయన అధ్యక్షుడు అయ్యారు తప్పిస్తే, పార్టీ నడపడానికి అధ్యక్షుడే తప్పిస్తే ఈ వ్యూహానికి అనుబంధంగా వచ్చినటువంటి వ్యక్తి సోమవీర్రాజు గారు కాదు. వ్యూహానికి అనుబంధంగా వచ్చినటువంటి వ్యక్తి కన్నా లక్ష్మణ్ గారు. డెఫినెట్ గా నేను యాక్సెప్ట్. అవును. బట్ సోమవీర్రాజు గారు ఏంటంటే పరంపరలో నాలాగా వచ్చినటువంటి వ్యక్తి. అయితే ఇవాళ కాపు అనేది మీరు కాన్సన్ట్రేషన్ చేసినప్పటికీ చర్చలో మేమేమంటాం అనేసి అంటే అది కాపు అవ్వచ్చు, లేకపోతే ఒక బీసీ. కొద్ది రోజుల క్రితట ఆ చర్చ కూడా జరిగింది. ఏదైతే సోమవీర్రాజు గారిని మార్చుతారు అనేటప్పుడు ఒక చర్చ జరిగింది, మీకు గుర్తుండే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ మారు భారతీయ జనతా పార్టీ బీసీ కార్డును తీసుకుంటుందని చెప్పి. ఇక్కడ మళ్ళా ఒక గమనించాల్సింది ఏంటంటే, మేము ప్రాధాన్యత అయితే ఏదైతే ఇష్యూ తీసుకుంటామో అది కాపా బీసీ అనేది తీసుకుంటాం తప్పిస్తే భారతీయ జనతా పార్టీ మళ్ళీ చెప్పాలంటే అందరినీ కలుపుకొని వెళ్ళే పార్టీ. ఈవెన్ పార్టీలో పనిచేయడానికి పార్టీ పదవులు, ఇప్పుడు నేను ఉన్నాను అధికార ప్రతినిధిని, పార్టీ పనిచేయడమే తప్పిస్తే ఇక్కడ అధికారాన్ని ఎలగబెట్టేది ఏమీ లేదు కదా. మా పార్టీలో పేరులోని అధికారం ఉండేది మా ఒక్కరికే ఉంటుంది. మేము అధికారం ఎలగబెట్టేది ఏమి ఉండదు. ఒక ఉపాధ్యక్షుడైనా, ఒక రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి అయినా, ఎవరైనా సరే పార్టీ పని చేసుకుంటూ పోతాం. వీటిల్లో కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ అఫ్కోర్స్ మిగతా పార్టీలు కూడా చూస్తాయి, కానీ భారతీయ జనతా పార్టీ చూసినటువంటి సూక్ష్మ స్థాయిలో ఎవరు చూడరు మళ్ళా. ఎందుకనేసి అంటే అందరినీ కలుపుకొని అందరి కోసం పనిచేసే పార్టీగా ఉండాలనేది నాకు ఉన్నటువంటి ఒక ఆలోచన. కాబట్టి ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ లో మీరు అన్నటువంటి కాపు కార్డు ప్రస్తుతం రాజకీయ చిత్రపటంలో కనిపిస్తున్నటువంటిది అంటే, ఒకటి పవన్ కళ్యాణ్ గారు ద్వారా ఆ గ్యాప్ ఫుల్ఫిల్ అవుతుందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ ఆలోచించారు. అది ఆయన ద్వారా భారతీయ జనతా పార్టీ చేస్తుందన్నటువంటి ఆలోచన కూడా నిన్న మొన్నటి వరకు ఉన్నమాట వాస్తవం. అది డెఫినెట్ గా. ఎందుకంటే ఏ రోజు కూడా ఈ తిరుపతిరావు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ చీఫ్ మినిస్టర్ అవుతారని చెప్పేసి నేను ఏ సందర్భం కూడా నేను మాట్లాడలేదు. జనరల్ గా మిత్రపక్షాలు కొనేటప్పుడు నా పార్టీ వాళ్ళు అవుతారంటే నా పార్టీ వాళ్ళు అవుతారు. ఇవాళ జన సైనికుల్లో కూడా బయటకు చెప్పలేకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు 24 తీసుకున్నారు, లేకపోతే ముఖ్యమంత్రి పీఠం గురించి ఆలోచించలేదన్నటువంటి ఆవేదన వాళ్ళలో కూడా ఉంది. బయటికి చెప్పకపోవచ్చు పార్టీ క్రమశిక్షణ దృష్ట్యా, లేకపోతే అధినేత మీద ఉన్నటువంటి అభిమానం దృష్ట్యా, కానీ సహజంగా ఉంటది. కానీ భారతీయ జనతా పార్టీలో అటువంటిది ఏమి ఉండదు. మేము ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళ్ళేటప్పుడు మేము అధికారంలోకి వస్తాం, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అవుతారన్నట్టే మాట్లాడాం. కాబట్టి
ఒకవేళ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కాకపోతే రేపు బీసీ కార్డు అవ్వచ్చు, లేదా ఒక ఎస్సీ కార్డు అవ్వచ్చు, లేదా ఎస్టీ కార్డు, ఏ కార్డు తీసుకున్నా సరే దానికి ప్రాధాన్యత ఇస్తాను తప్పిస్తే మిగతా వారికి ఏదైనా ప్రాధాన్యత లేకుండా వెళ్తాది అనుకోవడానికి అవకాశం లేదు. ఆ ఎన్నికల రణరంగంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడం వరకే దాన్ని ప్రయోగం చేస్తాను తప్పిస్తే మళ్ళీ ఒకవేళ అధికారంలోకి వస్తే అధికార భాగస్వామ్యంలో మళ్ళీ అందరూ భాగస్వాములు అవుతారు. అధికారానికి సంబంధించి అభివృద్ధిలో మళ్ళీ అందరూ సమభాగస్వామ్యం అవుతుంది. అలా జాతీయ స్థాయిలో తీసుకున్నా అదే, లేకపోయినట్టయితే వేరే రాష్ట్రాల్లో తీసుకున్నా అదే. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒక జాతీయ పార్టీగా మా మీద ఉన్నటువంటి కొన్ని ప్రజలకు ఉన్నటువంటి కొన్ని ఆకాంక్షల నేపథ్యంలో ఏ రాష్ట్రంలోకి ఆ రాష్ట్రం తాలూకా నేటివిటీకి అనుకూలంగా ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి డెఫినెట్ గా ఇవన్నీ కూడా యాక్టివ్ రోల్ పోషిస్తాయి. కాకపోతే ఇవేవి కూడా మేము రాత్రికి రాత్రే రేపు అయిపోవడానికి మీరు చక్కగానే విశ్లేషించారు. ఇంకా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. తెలంగాణలో బీసీ కార్డు తీసుకున్నామని అంటే వెంటనే అక్కడ డాక్టర్ లక్ష్మణ్ గారిని ముఖ్యమంత్రి చేసేయడానికో, లేకపోయినట్టయితే రాజేంద్ర గారిని ముఖ్యమంత్రి చేసేయడానికో మేము తీసుకున్న నిర్ణయం కాదు అది. మేబీ డాక్టర్ లక్ష్మణ్ గారు మనోడే మనోడంటే మళ్ళీ వారసత్వం అయిపోతారు. బీసీ వాడైనా అవుతాడు, లేకపోయినట్టు ఇంకోడైనా అవుతాడు అన్నటువంటి ఆలోచనతోనే తీసుకోవడం జరిగింది. కాబట్టి అలాగని చెప్పేసి వారసత్వంలో కూడా మాకు నా కుమారుడు రాజకీయాల్లోనే ఉన్నాడు, అది వారసత్వం కింద మేము తీసుకోవాలి. తన తాలూకా తనకి మళ్ళీ కార్యకర్త స్థాయి నుండే పని చేసుకుంటాడు. ఇవాళ ఎక్కడ మీరు తీసుకున్నా సరే తను చేసుకోవాల్సింది మళ్ళీ కార్యకర్త స్థాయి నుండి ఎదిగినటువంటి వ్యక్తికి వారసత్వం ఆపాదించాల్సిన అవసరం కూడా ఉండదు అది ఎక్కడైనా. కాబట్టి నేనేమంటానంటే ఏదైతే వ్యూహం అడాప్ట్ చేసుకుంటుందో భారతీయ జనతా పార్టీ, అది రాష్ట్ర స్థాయిలో అవ్వచ్చు, జాతీయ స్థాయిలో అవ్వచ్చు, ఆ వ్యూహం ఇంప్లిమెంట్ చేయడము రాత్రి ఇంప్లిమెంట్ చేసేస్తాం అనడానికి లేదు. అదే విధంగా ఆ వ్యూహాన్ని నుండి ప్రతిఫలాన్ని ఆశించడం ఏదైతే ఉందో అది కూడా రాత్రే మేము ఆశించము. తెల్లారి పొద్దుకు మాకు దగ్గర మేము ఈ వ్యూహంతో ముందుకెళ్తున్నాం, రేపు తెల్లారే పొద్దుకి మా క్యాండిడేట్ ముఖ్యమంత్రి అయిపోవాలన్నటువంటి ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీ కూడా ప్రతిదీ కూడా లాంగ్ రన్ మాత్రమే. షార్ట్ రన్ లో ఆలోచన అనేది భారతీయ జనతా పార్టీలో ఉండదు. మా తాలూకా ఒకవేళ ఇప్పుడు ఈ 30-40 మంది సార్, నేను ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అడుగుతున్నాను తిరుపతిరావు గారు. సరే, జనసేన ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. ఏమని అంటే తెలుగుదేశంతో జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు, దౌష్ట్యపు, దురాగతపు, అరాచకపు, అవినీతి పాలన అంతమొందించడానికి తెలుగుదేశంతోనే కలిసి వెళ్ళాలి. అలా వెళ్తే తప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించలేమని నిర్ణయించుకుంది. వాళ్ళు వెళ్తారు. సరే, మీరు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయడం కోసం కావాల్సిన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తామంటే ఆయన వద్దంటున్నారు. నో ముందర నా ప్రయారిటీ ఆ గవర్నమెంట్ని గద్దె దించడం అనేది. సో ఈ క్రమంలో ఇప్పుడు మరి మీరు పొలిటికల్ పార్టీ, మీరేమి చారిటీ నడుపుకోవట్లేదు కదా, చారిటబుల్ ట్రస్ట్ నడుపుకోవట్లేదు కదా, మీరు ఎదగాలి. ఇక్కడ ఎదగాలనుకున్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది హైపోథెటికల్ క్వశ్చన్ మాత్రమే. సో ఇక్కడ ఈ 30-40 మంది ఎవరో బయట నుంచి వస్తారు, మీగ్గా మీరు వెళ్ళే ఛాన్స్ ఉందా? మీరు తక్షణం చెప్పే సమాధానం జాతీయ నాయకత్వం ఆలోచించి చెబుతుందని, అది కాకుండా ఇంకేమైనా చెప్తారా? అది కాకుండానే నేను చెప్తాను. ఎందుకంటే యాజ్ ఆన్ టైం నేను చేస్తున్నది ఏంటంటే 25 పార్లమెంట్ సెగ్మెంట్లు, 175 అసెంబ్లీ సెగ్మెంట్లలోనే పనిచేస్తున్నాను. ఒకవైపు ఏమో మేము ముగ్గురం కలిసి వెళ్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు గడిచిన 2-3 వారాలుగా వారు ప్రకటన చేస్తున్నప్పటికీ, అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారి ప్రకటన మీద మాకు కానీ లేకపోతే ఇతరత్రకు కానీ అంత పని ఆలోచన లేకపోయినా, ఏదైతే మా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించినటువంటి పబ్లిక్ గా ప్రకటించినటువంటి సందర్భంలో మేము ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో ఉన్నాం. ఈ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో కూడా మేము ప్రచార రథాలు పెట్టుకొని మేము ఏదైతే ప్రజల వద్దకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం తాలూకా విజయాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరించుకునే కార్యక్రమంలో ఉండగానే వాళ్ళు లిస్ట్ రిలీజ్ చేయడం అయింది. వాసు గారు, నేను అది మీకు గుర్తు చేస్తున్నా. ఆ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత నాకు చాలా మంది అడిగారు, మన వాళ్ళు 175 అసెంబ్లీలో పనిచేస్తున్నారు కదా, ఏదైతే ఇప్పుడు ఈ పొత్తు నేపథ్యంలో వీళ్ళు లిస్ట్ అనౌన్స్ చేశారు, దీని ప్రభావం మన తాలూకా కార్యక్రమాల మీద ఎంత మేరకు వస్తుందని అడిగితే నేను చెప్పా 0 అని చెప్పా. ఎస్, ఇవాళ అదే జరిగింది. ఏ కార్యకర్త కూడా ప్రచార రథాన్ని వెనక్కి తీసుకురాలే. ఇవాళ నిన్నటితో పూర్తయ్యాయి.
కానీ మళ్ళీ ఇవాళ ఉండేది ఇంకా కొనసాగిస్తామని చెప్పేసి కూడా కొనసాగించమని కూడా మాకు పార్టీ ఆదేశం. అంటే ఇదొక్కటే చెప్తున్నా నేను, పార్టీ తాలూకు ఆలోచన, పార్టీ కార్యకర్తల తాలూకు ఆలోచన ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉంటే పవన్ కళ్యాణ్ గారితో వెళ్తాం, తెలుగుదేశం పార్టీ ఉంటే తెలుగుదేశం గారితో వెళ్తాం, లేకపోయినట్టయితే నేను ఇండివిజువల్ గా నడుస్తాను అన్నటువంటి ఆలోచనతోనే ఉంటాడు. ఇవాళ అది ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను అనమాట. ఎక్కడ కూడా ఏ రథం కూడా తిరోగమనం లేదు. రోజుకి 10,000 15,000 ఖర్చు పెట్టుకొని మా పద్ధతిలో వెళ్తే 10-15,000 ఖర్చు చెప్తున్నాను నేను. ఎందుకని అంటే అవసరం అయితే మధ్యాహ్నం పూట తింటాం, లేకపోతే రాత్రి ఇంటికి వచ్చి తిరుపుకుందాం అనుకుంటాం. కాబట్టి మాకు పెద్ద ఏమి ఉండదు ఎక్స్పెక్టేషన్. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు ఏ ఒక్క అసెంబ్లీలో కూడా తిరోగమనం లేదు. పైగా ఇవాళ నుండి ఇవాళ్లే మాకు ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా మళ్ళీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆదేశం, ఇది కొనసాగించాలి ఇంకా మేము కొద్ది రోజుల పాటు, అంటే ఎండ్లెస్ అనమాట, అంటే ఎండ్ పాయింట్ చెప్పలేదు, బట్ కొనసాగింపు అయితే చెప్పారన్నమాట. సో చెప్తే అందరం ఉత్సాహంగానే స్వీకరించాం. రైట్, ఒకసారి తిరుమలరావు గారి దగ్గరికి వెళ్దామండి. వాయిస్ రెక్టిఫై అయింది అనుకుంటా, అంటే టెక్నికల్ ఇష్యూ ఏదో ఉన్నట్టు. తిరుమలరావు గారు ఓకేనండి ఇప్పుడు? తిరుమలరావు గారు సేమ్ వాయిస్ ప్రాబ్లం ఉందండి, వాయిస్ ప్రాబ్లం ఉందండి. తిరుమలరావు గారు రీకనెక్ట్ అవ్వండి. రైట్, లేదు మీ ఆడియో ఏదో ఇష్యూ ఉందండి, ఒక్కసారి మళ్ళీ తిరిగి రీకనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్తాను. లక్ష్మణ్ గారు, సో చూశారు కదంటే జరుగుతున్న డెవలప్మెంట్స్. ఇన్ఫ్యాక్ట్ మీరు యూ బీన్ విజువలైజింగ్ ఆల్ దీస్ థింగ్స్ వెల్ బిఫోర్. ఒక 2 months క్రితం నుంచే మీరు చెప్తున్నారు ఇటువంటిది ఏదో జరగబోతోందని. అది ఈరోజు చోటు చేసుకుంది. లక్ష్మణ్ గారు, ఇప్పుడు కావాల్సింది జనానికి ఎన్నికల ప్రక్రియ అంటే ఇక మహా అంటే ఈ నెలలో సెకండ్ వీక్ లో ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్ అయితే వస్తుంది. షెడ్యూల్ వస్తున్నటువంటి తరుణములో ఈ రోజుకి కూడా అసలు బీజేపీతో పొత్తు ఉందా లేదా అన్నది, సరే రాజకీయ పార్టీలు వాళ్ళ ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేసుకోవచ్చు, కానీ సామాన్య ప్రజలు అసలు ఏంటి ఇది ఉందా లేదా, ఉంటే ఏమిటి లేకుంటే ఏమిటి, ఏ దారిలో వెళ్తున్నారు అన్నది చర్చ నడుస్తున్నది రోజు. ఆలస్యమై కొద్ది ఏమైపోతుందంటే తెలంగాణలో కూడా అలాగే ఆలస్యం చేసి అభ్యర్థుల నిర్ణయాన్ని లేట్ చేయటం వలన ఇక్కడ దెబ్బతిన్నారు. ఇందాక మీరు అన్నట్టు 25 సీట్లు రావాల్సింది 8 వచ్చాయి. అంటే బీజేపీ వ్యూహము సరైన పద్ధతిలో జరగలేదు ఇక్కడ తెలంగాణ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితి తీసుకొస్తే నష్టం బీజేపీకే. సరే వాళ్ళు అనుకోవచ్చు కేంద్ర నాయకత్వం, మాకు కావాల్సింది పార్లమెంటు సీట్లే కదా, మేమేం అసెంబ్లీలో మాకు ఛాన్సే లేదు, మాకు అవకాశం లేదు, మేము ఆశలు పెట్టుకోవటం లేదు, పార్లమెంటులో ఒక పాలసీ పెట్టుకున్నాం, ప్రతి రాష్ట్రంలో బీజేపీ పార్లమెంటు సభ్యుడు ఉండి తీరాలి, ఇది పాలసీ. ఆ పాలసీ ప్రకారం మనం 1, 2 అక్కడ గెలుచుకున్న దానికి ప్రణాళికలు వేసుకున్నాం, చాలు అని అనుకోని ఒక విధంగా. రెండో విధంగా ఏమిటి, ఎవరు గెలిచినా, తెలుగుదేశం గెలిచినా, వైఎస్ఆర్సీపీ గెలిచినా పార్లమెంటు సీట్లు మావే కదా, జై బీజేపీ అనాల్సిందే కదా అనేటువంటి ఆలోచనతో కూడా ఉన్నారు. అంటే ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో అది కరెక్ట్. బీజేపీ సొంతంగా ఎదగాలి. ఇప్పుడు ఒక మూడ్ ఆఫ్ ది నేషన్ ఎలా ఉంది ఈరోజు, యాంటీ కాంగ్రెస్ ఉంది, యాంటీ నేషనల్ లెవెల్లో యాంటీ ప్రతిపక్షాలు మీద నడుస్తుంది. పక్కాగా బీజేపీకి ప్రజలు ఓటు వేయాలనే నిర్ణయానికి వచ్చారు. మోడీ గారి ఇమేజ్ రోజు రోజుకు పెరుగుతున్నది. ఇలాంటి వాతావరణంలో పార్టీ డెవలప్ చేసుకుంటారా, ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటారా? ఇప్పుడు ఏం జరిగింది, 4 రోజుల క్రితం నుంచి ఏం చెప్తున్నారు, పార్లమెంట్ అభ్యర్థులు 25 సీట్లలో సరే గెలిచే అభ్యర్థులు ఎవరనే దాని మీద వెరిఫికేషన్ చేస్తున్నారు. నెట్వర్క్ అంటే సెంట్రల్ బీజేపీ ఎవరు అభ్యర్థులు సరైన వాళ్ళు అని చెప్పి చాలా మందికి ఫోన్లు కూడా వచ్చాయి, అది నిజమే. సరే సెలెక్ట్ చేసుకున్నారు. మరి 25 నియోజకవర్గాలకు సెలెక్ట్ చేసుకున్నారా అంటే విచారణ చేశారా, 7 సీట్లకు పరిమితం అయ్యారా, 5కే పరిమితం అయ్యారా, పొత్తు ఉంటే ఏంటి లేకపోతే ఏమిటి అనేది అది ఒక అంశం. అయితే తాజాగా ఇప్పుడు తిరుపతి తెలిసే ఉంటుంది, మళ్ళీ ఏమొస్తున్నది, మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి 2 లేదా 3 చొప్పున లిస్టు తయారు చేసి జాబితా పంపండి అని ఏదో కేంద్రం బీజేపీ నాయకత్వం ఆదేశించింది అన్నది వస్తున్నప్పుడు అవి ఆ లిస్టు కూడా పోతుంది అనుకున్నాం. మరి అదేదో ఒకవేళ పొత్తు ఉంటే పొత్తు ఉంది, లేకుంటే లేదు
ఇదిగో మేము ఇండిపెండెంట్ గా బీజేపీ రాష్ట్రంలో వెళ్తున్నది, పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తే మంచిది, కలిసి వస్తే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకెళ్తాం మంచిది, లేదు రాలేదు ఆయన బీజేపీ ఇండిపెండెంట్ గా వెళ్తుంది అనే సంకేతం జనంలోకి త్వరగా వెళ్ళిపోతే నాయకులు తయారవుతారు, పోటీకి సిద్ధపడతారు. లేకపోతే ఏమైపోతుంది, నేను పోటీ చేయాలని నాకు ఇష్టం ఉంటుంది, తెలంగాణ రిపీట్ అవుతుంది అంతే. లేకపోతే ఏమవుతుందంటే తెలంగాణ రిపీట్ అవుతుంది బీజేపీకి, రిపీట్ అవుతుంది. కానీ ఎప్పటికైనా కూడా పార్టీ ఎదగాలి అనుకుంటే ఈ అవకాశాన్ని బీజేపీ వదలకూడదు. 175 సీట్లలో పోటీ చేయాలా, 25 సీట్లలో పోటీ చేయాలా. ఒకవేళ పవన్ కళ్యాణ్ కలిసి వస్తే సర్దుబాటు చేసుకోవాలి, అది వేరే విషయం. ఎందుకంటే ఆలోచన చేసుకొని బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చింది కాబట్టి కాపు నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలని, కాబట్టి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ను డిస్కరేజ్ చేయడానికి అవకాశం లేదు. ఒక అన్కన్ఫర్మ్డ్ న్యూస్ అండి ఢిల్లీ నుంచి, అంటే ఇది అందుకని అన్కన్ఫర్మ్డ్ అంటున్నా. పొద్దున్నే పవన్ కళ్యాణ్ గారితో జేపీ నడ్డా గారు మాట్లాడారు. సో ఈ టీడీపీతో కలిసి వెళ్ళే విషయంలో మాట్లాడిన అంశాలన్నీ బీజేపీ అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంది. వెంబడే ఉపసంహరించుకోవటమో ఆ నిర్ణయాన్ని లేదా కలిసి రావటం అనేది తేల్చి చెప్పాలని దానికి పవన్ ఒక 24 hours సమయం కోరారని. చూద్దాం, ఇది అన్కన్ఫర్మ్డ్, ఇది మరి